सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 106వ పేజీ 6వ అనువాకం। ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి। భృగు మహర్షి తన తండ్రి అయినటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యని బోధించమని అడిగినప్పుడు తండ్రి తపస్సు చెయ్యి అని అన్నాడు। తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, విజిజ్ఞాసస్వ అంటే బ్రహ్మను తెలుసుకో అని। ఎలా తెలుసుకోవాలి అంటే తపసా అన్నారు। ఉపాసనా కాండంలో అయితే తపస్సు అంటే శరీర పీడనం అన్నాం, ఇది జ్ఞానకాండం। జ్ఞానకాండంలో తపస్సు అంటే విచారణ చెయ్యి, ఎంక్వైరీ చెయ్యి। తపసా తపస్సు చేత విచారణ చేత బ్రహ్మ విజిజ్ఞాసస్వ, బ్రహ్మను బాగా తెలుసుకో అన్నాడు। అలా చెప్పిన తర్వాత భృగు మహర్షి తన తపస్సును ఆరంభించాడు। తండ్రి ఆజ్ఞ మేరకు తపస్సును ఆరంభించగానే, తపస్సు అంటే కూర్చుని విచారణ చేస్తున్నాడు తండ్రి చెప్పిన మాటల గురించి। ఏం చెప్పాడు తండ్రి? ఏదైతే ఈ జగత్తుకు కారణమో అదే బ్రహ్మమని తెలుసుకో అన్నారు। ఏన జాతాని జీవంతి, ఏ బ్రహ్మం వలనైతే ఈ జీవులన్నీ ఉన్నాయో అదే బ్రహ్మము। యత్ ప్రయంతి అభిసంవిశంతి, మళ్ళీ ఎందులోకైతే జీవరాశులన్నీ కలిసిపోతున్నాయో అదే బ్రహ్మం అని తెలుసుకో అని చెప్పాడు। ఇది తండ్రి చెప్పిన విద్య। ఈ జగత్తుకు కారణం బ్రహ్మం, ఈ జగత్తు ఉండడానికి కారణం బ్రహ్మం, ఈ జగత్తంతా లయం కావడానికి ఏదైతే స్థానమో అది బ్రహ్మం। ఈ 3 వాక్యాల మీద భృగు మహర్షి విచారణ చేయాలి। కారణ జ్ఞానేన కార్యజ్ఞానం భవతి, కనుక నీకు తెలిసినటువంటి జగత్తు నుంచి ఆ బ్రహ్మని నువ్వు తెలుసుకో అన్నాడు। అన్నం బ్రహ్మ అని అనుకున్నాడు భృగు, తర్వాత ప్రాణం బ్రహ్మ అని అనుకున్నాడు, తర్వాత మనస్సు బ్రహ్మం అని అనుకున్నాడు, తర్వాత విజ్ఞానం బ్రహ్మం అని అనుకున్నాడు। ఒక్కొక్క కోశాన్ని బ్రహ్మం అనుకుంటూ ఉన్నాడు। ఇవన్నీ బ్రహ్మం కాదని మళ్ళీ సందేహం వచ్చినప్పుడల్లా తండ్రి దగ్గరికి వెళుతున్నప్పుడు తండ్రి మరలా తపస్సు చేయి అంటున్నప్పుడు మళ్ళీ తపస్సు చేశాడు। ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి। ఈ అన్నమయ శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి అన్నీ మారుతూ ఉన్నాయి। మారనటువంటిది ఏదో ఉంది। ఈ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రాణం కొంచెంసేపే ఇందులో ఉంటుంది। ఎలాగైతే ఆ బూరలో గాలి ఉన్నట్లే తోలు తిత్తి ఇది తూటులు 9 తుస్సుమనుట ఖాయం అన్నారు। ఇది జ్ఞాపకం ఉండదు మనకు, కనుక ఇది సత్యం అనుకుంటున్నాం అన్నమయ శరీరం, ఇందులో ప్రాణం ఇది సత్యం అనుకుని బ్రహ్మం అనుకున్నాం। అందుకని ప్రాణ ఆత్మవాదులు ఉన్నారు। దేహాత్మవాది చార్వాకుడు, ప్రాణాత్మవాది ప్రాణమే ఆత్మని చెప్పేటటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు,
మనస్సే ఆత్మని చెప్పేవాళ్ళు ఉన్నారు, విజ్ఞానమే ఆత్మని చెప్పేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. కనుక ఆత్మని తెలుసుకున్నవాడు ఎవరూ లేరు సరిగా. ఎందుకంటే వాళ్ళందరూ శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఏదేదో ఆత్మ అనుకుంటున్నారు కానీ అందరూ తెలుసుకోవడం లేదు. ఇది తెలుసుకున్నవాడు చాలా అరుదు, ఉంటే ఆశ్చర్యం అన్నాడు. అసలు దీన్ని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నము చేయరు. ప్రయత్నం చేసిన వాళ్ళల్లో చాలామంది తెలుసుకోలేరు. ఆ తెలుసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా తెలుసుకోవడం లేదన్నాడు. కనుక ఏ ఒక్కడో సరిగ్గా తెలుసుకుంటున్నాడు అన్నాడు. ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ మనుష్యాణం సహస్రేషు అన్నాడు. అంత కష్టమైనటువంటి సూక్ష్మ విషయం దీన్ని తెలుసుకోవడానికి చివరికి ఆనంద విజ్ఞానం కూడా బ్రహ్మం కాదని తెలుసుకున్న తర్వాత మరలా తపస్సు మొదలు పెడితే అప్పుడు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అక్కడికి వచ్చాడు. చివరికి 4 కోశాలు దాటి 5వ కోశానికి వచ్చాడు. అది చెప్పలేదు ఇక్కడ, మనం దాన్ని అన్వయించుకోవాలి. ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ అనేటువంటిది ఆనందమయ కోశాన్ని ఇక్కడ మనకు చెప్పలేదు, అన్వయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటిది ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అనేది ఇక్కడ ఆనందం అంటే స్వరూపానందం, సుఖస్వమైనటువంటిది ఆనందం కాదు అని చెప్పాను. 2 రకాలైన ఆనందం. ఒక వస్తువు విషయాన్ని మనం అనుభవించినప్పుడు వచ్చే ఆనందం సుఖం, సుఖరూప ఆనందం, హ్యాపీనెస్ అంటారు. నిద్రలో ఏ వస్తువు లేకపోయినా ఆనందంగా ఉన్నామా లేదా? నిద్రలో ఏమీ లేకపోయినప్పుడు కూడా ఆనందంగా ఉన్నాం కదా. అది ఏ వస్తువు వల్ల వస్తున్నది ఆనందం అంటే అది స్వరూపానందం. ఒక వస్తువు వల్ల కలిగే ఆనందం సుఖం, అది విషయానందం అని తెలుసుకున్నాం. కనుక ఇక్కడ ఆనందం అంటే స్వరూప ఆనందం, విషయానందం కాదు, సోపాధిక ఆనందం కాదు, ఒక ఉపాధి ద్వారా వచ్చిన ఆనందం కాదు, ఒక వస్తువు లేక ఉపాధి ద్వారా పుట్టిన ఆనందం కాదు. ఇది ఆనందం అంటే స్వరూప ఆనందమే. ఆనందమే బ్రహ్మ, బ్రహ్మమే ఆనందం అన్నారు. తెలుసుకున్నాడు వ్యజానాత్. ఎందుకు అని, ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనంద స్వరూప బ్రహ్మ వలననే అన్నీ పుడుతున్నాయి. తర్వాత ఆనందేన జాతాని జీవంతి, ఆ ఆనందం బ్రహ్మ వలనే జీవిస్తున్నాయి. అదేవిధంగా ఆ ఆనందం బ్రహ్మలోకే అన్నీ లయమైపోతున్నాయి అన్నారు. అంతవరకు చెప్పారు. ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 2వ వల్లిలో మనం బ్రహ్మలక్షణం విన్నాం. బ్రహ్మలక్షణం సూత్రవాక్యం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యమే బ్రహ్మము, జ్ఞానమే బ్రహ్మము, అనంతమే బ్రహ్మం అని. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యమైనటువంటి విషయం, సత్యం అనేటువంటి దాన్ని మనం తెలుగులో ఉనికి అన్నాం. సత్యం అంటే ఏమిటి? మనం మాట్లాడే సత్యం కాదు. అక్కడ సత్యం అంటే ఎప్పుడూ ఎల్లవేళలా అన్ని కాలాల్లో ఉండేటటువంటిది సత్యం. అన్ని కాలాల్లో ఏది ఉంటుందో అదే సత్యం. త్రికాల అబాధ్యం అన్నారు. 3 కాలాలలో కూడా తొలగింపబడినటువంటిది, 3 అవస్థలలో కూడా తొలగింపబడినటువంటిది. జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నవస్థలో ఉంటుంది, సుషుప్తి అవస్థలోనూ ఉంటుంది, భూతకాలంలోనూ ఉంటుంది, వర్తమాన కాలంలోనూ ఉంటుంది, భవిష్యత్ కాలంలోనూ ఉంటుంది. అటువంటి సత్యం అంటే సత్ అన్నాం, ఎగ్జిస్టెన్స్ అన్నాం, తెలుగులో ఉనికి అన్నాం. జ్ఞానం ఏమన్నాం? ఎరుక అన్నాం. జ్ఞానం అంటే చైతన్యం, ఎరుక తెలుసుకోవడం, కాన్షియస్నెస్. సత్ని ఎగ్జిస్టెన్స్ అంటే చిత్తుని కాన్షియస్నెస్ అన్నాం. ఆనందం సత్యం, జ్ఞానం అనంతం. అనంతం అంటే ఆనందం అని అర్థం. ఆనందం అంటే పరిమితము లేనటువంటి, పరిమితము లేనటువంటి.
కనుక ఈ సత్యం జ్ఞానం అనంతం అనేటువంటిది విడివిడిగా మనం ఆలోచిస్తే ఉనికి అనేటువంటిది ఇంగ్లీష్లో ఈజ్నెస్ అంటారు కదా, ఉనికి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఈ శరీరంలో ఒక భాగము కాదు అని తెలుసుకోవాలి మనం. ఈ శరీరంలో ఒక భాగం కాదు, ఉన్నది అనేటువంటిది ఈ శరీరం యొక్క భాగమా. శరీరం రాకముందు కూడా ఉన్నది అనేది ఎప్పుడూ ఉన్నది. బల్బు రాకముందు కూడా ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? బల్బు వచ్చిన తర్వాత వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది బల్బులో ఒక పార్టా? కాదు కదా. ఆ బల్బు యొక్క గుణమా ఎలక్ట్రిసిటీ? దాని గుణం కాదు కదా. ఎందుకంటే బల్బు రాకముందు కూడా ఎలక్ట్రిసిటీ ఉంది. బల్బులో ఒక భాగము కాదు ఎలక్ట్రిసిటీ, బల్బు యొక్క గుణము కాదు. బల్బు నుంచి ఏమైనా పుట్టిందా ఎలక్ట్రిసిటీ? పార్ట్ అంటే ప్రోడక్ట్ అని, అదేమన్నా పుట్టిందా అందులో నుంచి? అందులో నుంచి పుట్టలేదు. అదేవిధంగా ఉనికి అనేటువంటిది కూడా శరీరం యొక్క భాగము కాదు, శరీరం యొక్క గుణము కాదు, శరీరంలో నుంచి పుట్టింది కాదు. అది మొదటి పాయింట్. అదేవిధంగా రెండవ పాయింట్ ఏమిటంటే ఈ సత్యం అనేటువంటిది, ఉనికి అనేటువంటిది ఎలాగైతే విద్యుత్ అనేటువంటిది బయట ఉంటుంది, లోపల ఉన్నది. ఎలక్ట్రికల్ వేవ్స్ ఉన్నాయి కదండి, ఎలక్ట్రికల్ వేవ్స్ ఉన్నాయి వాతావరణంలో. కనుక విద్యుత్ అనేదంటే సూక్ష్మ రూపంలో ఉంది. మెరుపులు వస్తుంటాయి చూసారా, మరి మెరుపు వస్తున్నదంటే అక్కడ విద్యుత్తే కదా. అది ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటే ఏమిటి? ఆ విద్యుత్తే కదా అది. కనుక విద్యుత్ అనేది బల్బుకు వెలుపల ఉంది, బల్బు లోపల ఉన్నది. ఉన్నదా లేదా? వెలుపల ఉన్నది మనకు కనపడదు, బల్బులో ఉండడం వల్ల అది మనకు ప్రకాశిస్తున్నది. ఇంటి మీద ఇప్పుడు అందరూ వేడి నీళ్లు కాగబెట్టుకోవడానికి సోలార్ పెడుతున్నారు కదా, ప్లేట్స్. అది విద్యుత్తే కదా. కనుక బల్బు లోపల ఉన్నది, బల్బుకు వెలుపలాను ఉన్నది అన్నారు. అదేవిధంగా ఈ ఎగ్జిస్టెన్స్ అనేది, ఉనికి అనేటువంటిది శరీరం లోపలాను ఉన్నది, శరీరం బయట కూడా ఉంటుంది. పుష్పం ఉన్నది అని ఇక్కడ ఉన్నది ఉన్నది కదా, మైకు ఉన్నది అన్నాం కదా, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు. కనుక ఉన్నది అనేటువంటిది శరీరం లోపల ఉన్నది, శరీరం బయట ఉన్నది. రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటి? ఈ విద్యుత్ అనేటువంటిది ఆ బల్బును వెలిగించేటట్లుగా చేస్తున్నది. ఆ బల్బును వెలిగించేట్లుగా చేసి ప్రకాశాన్ని ఇస్తున్నది. ఆ బల్బు ప్రకాశం ఇచ్చేటట్లుగా చేస్తున్నది విద్యుత్ కదా. కనుక బల్బుకు ఆ ఎలక్ట్రిసిటీ లేకపోతే ప్రకాశించదు. బల్బు ప్రకాశిస్తున్నది అంటే మీరు ఏం తెలుసుకుంటున్నారు? అక్కడ బల్బు ప్రకాశిస్తున్నదా, విద్యుత్ బల్బు ద్వారా ప్రకాశిస్తున్నదా? విద్యుత్ బల్బు ద్వారా ప్రకాశిస్తోంది కదా. అదేవిధంగా ఈ జడమైనటువంటి శరీరం ఇది కదలలేదు, దీనికి ఉనికి అనేటువంటిది ఆ బ్రహ్మ చైతన్యం నుంచి వచ్చినటువంటిది. కనుక ఉనికి అనేటువంటిది సత్యం, ఉనికి ఈ శరీరాన్ని జీవింపజేస్తోంది, నడిపిస్తున్నది, ఉండేటట్లుగా చేస్తున్నది. అందుకనే ఆయన ఉన్నాడు అంటాం, ఆమె ఉన్నది అంటాం, ఆ శరీరం ఉన్నది అంటాం. మరి ఆవిడ పోయిన తర్వాత మరి ఆ ఉన్నది కూడా పోయింది కదండి. ఆవిడ పోయింది అన్నప్పుడు ఉన్నది లేదు కదా అంటే, ఇంకా శరీరంలో సూక్ష్మ శరీరం, స్థూల శరీరం విడిపోవడం వల్ల ఆ శరీరం పోయిందే కానీ ఉన్నది అనేటువంటిది పోలేదు. బల్బు పోతే ఎలక్ట్రిసిటీ పోయినట్లా? బల్బు పోతే ఎలక్ట్రిసిటీ పోయిందంటారా? బల్బు పోయింది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఇంకా దాన్ని ప్రకాశింపజేయలేదు, అంతేగాని ఎలక్ట్రిసిటీ ఎప్పుడూ ఉంటుంది. ఇది అర్థమైతే అదేవిధంగా ఈ బాడీ అనే బల్బు పోయినా కూడా ఈ సత్, ఉనికి అనేటువంటిది ఉంటుంది, కానీ ఈ శరీరాన్ని ప్రకాశింపజేయలేదు. కనుక ఫిలమెంట్ పోయింది బయటికి అన్నారు. బల్బులో ఫిలమెంట్ పోతే ఇందులో ఏమిటండి ఫిలమెంట్? సూక్ష్మ శరీరం.
సూక్ష్మ శరీరం అనే ఫిలమెంట్ పోయింది. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటి? ఈ యొక్క విద్యుత్ అనేటువంటిది బల్బు లేకపోయినా కూడా ఉంటుంది. స్వతంత్రంగా ఉంటుందా లేదా? కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత ఇంకా ఎలక్ట్రిసిటీ రాలేదు ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. అంతకుముందు ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? వీడు కరెంట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత వీడింట్లోకి వస్తుంది. కనుక స్వతంత్రంగానే ఉంది. బల్బు లేకపోయినప్పటికీ కూడా స్వతంత్రంగా ఉంది. బల్బు మీద ఆధారపడి లేదు విద్యుత్. బల్బు విద్యుత్ మీద ఆధారపడి ఉంది కానీ విద్యుత్ బల్బు మీద ఆధారపడి లేదు. కనుక విద్యుత్ ఎలా స్వతంత్రంగా ఉన్నదో ఈ ఉనికి అనేటువంటిది కూడా స్వతంత్రం అన్నారు. స్వతంత్రంగా ఉన్నది. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే శరీరం పోయిన తర్వాత, ఈ శరీరం పోయిన తర్వాత ఈ ఉనికి ఉంటుంది కానీ అది కనపడదు, వ్యక్తం కాదు. బల్బు పోయిన తర్వాత విద్యుత్ ఉంటుంది కానీ ఆ విద్యుత్ మనం దాని ప్రకాశం కానీ దాని వేడి కానీ అది షాక్ కానీ ఏం తెలియదు మనకు. ఆ వైరో ఆ బల్బు దగ్గర పట్టుకుంటే ఫిలమెంట్ వేడిగా తెలుస్తుంది. విద్యుత్తుగా కంటికి కనపడదు, ప్రకాశము తెలియదు, వేడి తెలియదు. అది ఒక పరికరం ద్వారా మాత్రం వ్యక్తం కావాలి. బల్బు ద్వారానో, ఫ్యాన్ ద్వారానో, మైక్ ద్వారానో. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు వినపడుతున్నాయి అంటే ఎవరండి కారణం? ఎవరు కారణం? విద్యుత్. ఎలా వస్తున్నది? విద్యుత్ ద్వారా, మైక్ ద్వారా, వైర్ ద్వారా, స్పీకర్ ద్వారా, ఆ విద్యుత్ ద్వారా మీకు శబ్దం చెవులకు చేరుతున్నది. ఎప్పుడన్నా మనకు జ్ఞాపకం ఉందా ఈ సంగతి? 12 సంవత్సరాల నుంచి వింటున్నాం. మనకు శబ్దం చెవు దగ్గరికి చేరడానికి కారణం విద్యుత్. స్పీకర్ కనెక్టెడ్ టు వైర్, వైర్ కనెక్టెడ్ టు మైక్, మైక్ ముందు స్వామిని వారు కూర్చుంటే మాటలు అట్లా వస్తున్నాయి. విద్యుత్ ఏమైనా కనపడుతుందా? కనపడలే. అదేవిధంగా ఈ శరీరం పోయిన తర్వాత ఆ యొక్క విద్యుత్ అయినటువంటి ఉనికి అనేటువంటిది వ్యక్తం కాదు. అందుకని పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, క్లిప్ ఉన్నది అంటే ఒక వస్తువు ద్వారా మాత్రమే ఉన్నదని చెప్తామే కానీ ట్రాన్సాక్షన్కి తర్వాత వస్తువు లేకపోతే ఆ ఉనికి అనేది చెప్పలేము. ఉన్నది అంటే ఏం ఉన్నది అని అడుగుతారు ముందు. ఉన్నది అనేటువంటిది చెప్తే నీకు ఉన్నది తెలుసా అని అడిగితే ఏం చెప్తారు? ఉన్నది తెలుసా నీకంటే. ఉన్నది తెలుసా అంటావేమిటి? ఏమిటి ఉన్నది అని అడుగుతారు. చూసారా? పుష్పం ఉన్నది నీకు తెలుసా అని అడిగితే, క్లిప్పు ఉన్నది నీకు తెలుసా, ఇల్లు ఉన్నది నీకు తెలుసా అని ఏదో ఒక వస్తువు చెప్పాలి. ఉన్నది నీకు తెలుసా అని చెప్పకూడదు. అందుకని అది శుద్ధ సత్ వ్యవహార అయోగ్యం అన్నారు. ఇప్పుడు శరీరం అనేటువంటిది ఆ సత్తుని వ్యక్తం చేయడానికి మనకు సహాయం చేస్తున్నది. అందుకని నేను ఉన్నాను అంటున్నారు. నేను ఎలా ఉన్నాను? విద్యుత్ అంటోంది. చెప్పండి, విద్యుత్ అంటోంది నేను బల్బు రూపంగా ఉన్నాను. విద్యుత్తు విడిగా నేనున్నానని చెప్పగలదా? విద్యుత్ బల్బు ద్వారా నేను ప్రకాశిస్తున్నాను. అలాగే చైతన్య సత్తైనటువంటి ఎగ్జిస్టెన్స్ అయినటువంటి నేను, ఉనికి అయినటువంటి నేను ఈ శరీరం ద్వారా వ్యక్తమవుతూ ఉన్నాను. ఎలా ఉన్నాను? భార్యగా ఉన్నాను, భర్తగా ఉన్నాను, కోడలిగా ఉన్నాను, కూతురుగా ఉన్నాను. ఆ ఉన్నాను అనేటువంటిది నేను నిజమైన స్వరూపం. ఏది ఏ రూపంలో ఉన్నానటువంటిది ఇవన్నీ టెంపరీ రూపాలు. చూసారా? అర్థమైందా? ఉనికి అర్థమైతే ఇప్పుడు దేనికి వెళ్ళాలి? మళ్ళీ జ్ఞానానికి వెళ్ళాలి. ఉనికి 5 లక్షణాలు చెప్పాను. ఇదే విధంగా ఎరుకకి కూడా 5. ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఎరుక అంటే తెలుసుకోవడం, జ్ఞానం, చిత్ అన్నాం. ఎరుక, జ్ఞానం, చిత్,
చైతన్యం అన్నీ ఒకటే. నాకు తెలుసు అంటున్నారు చూసారా. నాకు తెలుసు తెలుసు అన్న తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుంది? ఏం తెలుసు అని అడుగుతున్నాం. తెలుసు అనేదాన్ని విడిగా తెలుసుకోలేం. తెలుసు అనేదాన్ని తెలుసుకుంటారా? తెలుసు అనేదాన్ని తెలుసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే తెలుసు కనుక. తెలుసు కానీ దేని ద్వారా తెలుసుకున్నావు, అది ఆ వస్తువు కావాలి. ఇప్పుడు ఎరుక అనేటువంటిది కూడా ఈ శరీరం యొక్క భాగము కాదు, శరీరం యొక్క గుణము కాదు. ఎరుక అంటే కాన్షియస్నెస్. వాళ్ళు సైంటిస్టులు ఈ కాన్షియస్నెస్ అనేది ఈ బ్రెయిన్లో అది ఒక ఫినామినన్ పుడుతుంది అంటున్నారు బ్రెయిన్లో. ఇది ఒక శరీరం యొక్క గుణము కాదు కాన్షియస్నెస్. ఎరుక అనేటువంటిది, ఎరుక అంటే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే చైతన్యం. చైతన్యం అనేది ఇప్పుడు ఎక్కడుంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో జ్ఞానం అనే పదం చిత్. జ్ఞానం అనే పదం చిత్ అన్నమాట. ఇక్కడ చైతన్యం, కాన్షియస్నెస్, ఎరుక. ఇప్పుడు ఆ జ్ఞానం అనే పదాన్ని కూడా మనం అది శరీరంలో భాగము కాదు, శరీర గుణము కాదు, శరీరం నుంచి పుట్టింది కాదు. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏం చెప్పాం? ఈ ఎరుక అనేటువంటిది శరీరాన్ని జీవింపజేస్తుంది అని చెప్పాం. శరీరం అంతా మొదటి. రెండో పాయింట్ ఏమిటి? శరీరంలోనూ వ్యాపించి ఉన్నది, బయట వ్యాపించి ఉన్నది ఎరుక అనేటువంటిది. అది రెండవ పాయింట్. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అన్నారు. ఎరుక అనేటువంటిది కాన్షియస్నెస్ అనేటువంటిది. నాకు తెలుసు, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. ఇప్పుడు మీకు తెలుసా తెలీదా? నా లోపల ఉన్నది ఎరుక, బయట ఉన్నది కదా. ఇప్పుడు నా బయటే కదా మీరు ఉన్నారు, మీకు బయట నేను ఉన్నాను, నాకు బయట మీరు ఉన్నారు. అంటే కాన్షియస్నెస్ బయట ఉన్నట్లే కదా. శరీరం లోపల ఉన్నది, వెలుపల ఉన్నది. ఇక్కడ ఒక చీమ ఉన్నదనుకోండి, ఆ చీమకి తెలుసు ఇక్కడ జాజి పువ్వు మంచి వాసన వస్తుందని చెప్పి దాని దగ్గరికి వస్తుంది. అప్పుడు కాన్షియస్నెస్ అక్కడ ఉందా లేదా? కనుక లోపల ఉన్నది, బయట ఉన్నది. రెండవ పాయింట్. మూడవది ఏం చెప్పాం? మూడవది ఈ యొక్క శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. అది ఎన్లివెనింగ్ ద బాడీ. నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు అని చెప్పేటట్టు చేస్తుంది చైతన్యం. జ్ఞానం. జ్ఞానం అనేటువంటిది ఎరుక. నాకు ఎరుకే అంటే ఏమిటి? నాకు తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చెప్తుంటారు? ఇదే కదా. నేనున్నానని నాకు తెలుసు, ఎలా ఉన్నానని నాకు తెలుసు, కాళ్ళు నొప్పితో ఉన్నానని తెలుసు, నడుము నొప్పితో ఉన్నానని తెలుసు, ఆకలితో ఉన్నానని తెలుసు, తండ్రిగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను. తెలుసా తెలియదా? తెలుసుకోవడానికి ముందు ఉన్నారా లేదా? ఉనికి ఉన్నదా? ఉనికి ఉన్నది. ఎరుక ఉన్నదా? ఎరుక ఉండాలి, తెలిసి ఉండాలి. తెలిసే ఉండాలి, ఉన్నానని తెలిసి ఉండాలి. మీరున్నారని మీకు తెలుసా లేదా? ఇప్పుడు క్లాసులో అంటే ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్. యు నో దట్ యు ఆర్. ఐ నో ఐ యామ్ ఇన్ ద క్లాస్. నేను ఉన్నాను అని నాకు తెలుసు. ఇప్పుడు నేను ఉన్నాను అనేది బ్రహ్మ ఉనికి. అది నాకు తెలుసు అనేది బ్రహ్మ ఎరుక. అది ఇప్పుడు బ్రహ్మ ఎక్కడున్నాడు చెప్పండి? బ్రహ్మ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. ఆ చెప్పేవాడు ఎవరు? బ్రహ్మమే. నేనున్నాను అనేది ఎవరు? బ్రహ్మమే. నాకు తెలుసు అనేవాడు బ్రహ్మమే. కనుక మీరే కదా బ్రహ్మం. ఇప్పుడు మరి బ్రహ్మం ఎక్కడున్నాడు? ఇంకా పైన చూస్తారేంటి అందరూ? నేనున్నాను, నాకు తెలుసు. ప్రేమ కొంచెం ఇట్లా వేసుకోండి. నేనున్నాను, నాకు తెలుసు. నేనున్నాను, నాకు తెలుసు. నేను ఎలా ఉన్నాను, నాకు ఏమి తెలుసు అనేటువంటిది శరీరానికి సంబంధించింది. చూసారా? స్త్రీ, పురుషుడు, అత్తగారు, మామగారు, బావగారు, అవన్నీ రిలేషన్స్ శరీరానికి సంబంధించినవి. ఈ ఎరుక అనేటువంటిది స్వతంత్రంగా ఉంది. చూసారా? నిద్రలో నిద్రపోయిన తర్వాత మీకు శరీరం గుర్తులేదు, మీరు మామగారో అత్తగారో తండ్రో కూడా గుర్తులేదు. అక్కడ ఎరుక ఉన్నది. నిద్రలో కూడా
ఎరుక ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఏమండి నిద్రలో ఎట్లా ఉంటుంది జ్ఞానం అన్నారు. జ్ఞానం లేకపోతే నిద్ర లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయినామని నీకెట్లా తెలుసు? ఆలోచించండి. నిద్రలో మంచి గాఢ నిద్రలో జ్ఞానమే గనక లేకపోతే, అది జ్ఞానం అంటే ఎరుక. ఎరుక జ్ఞానం కాన్షియస్నెస్సే లేకపోతే నిద్ర లేచిన తర్వాత ఏం చెప్తున్నారు మీరు? బాగా నేను మంచి నిద్రపోయినాను, నాకేమీ తెలియలేదు అని మీకు ఎలా తెలుసు? ఆ జ్ఞానం ఎట్టొచ్చింది మీకు? అంటే అక్కడ ఎరుక ఉంటే కదా మీకు వస్తుంది జ్ఞానం. ఉదయం లేవంగానే అప్పుడు ఎరుక ఉన్నదా లేదా నిద్రలో? ఉన్నది. చూశారా? ఈ శరీర ఇంద్రియాలు పనిచేయనప్పటికీ కూడా ఎరుక ఉన్నది. అంటే ఇప్పుడు ఎరుక స్వతంత్రంగా ఉన్నదా లేదా? స్వతంత్రంగా ఉంది. అంటే జాగ్రత్త అవస్థ లేకపోయినప్పటికీ, అక్కడ స్వప్నము లేకపోయినప్పటికీ, నిద్రలో నిద్రపోతున్నానని ఏమైనా జ్ఞానం ఉందా పోనీ మీకు? అక్కడ నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోతున్నాననే జ్ఞానం ఉన్నదా? నిద్రపోతున్నాను అనే జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా నేను హాయిగా నిద్రపోతున్నాను అనేటువంటిది మెళుకు వచ్చిన తర్వాత చెప్తున్నారు మీరు. కనుక ఎరుక ఉన్నదా స్వతంత్రంగా లేదా? మీరు ఆఫీసరో తల్లో తండ్రో ఇవన్నీ గుర్తున్నాయి, అక్కడ ఏం లేవే. కనుక స్వతంత్రంగా ఉందా లేదా? నాలుగు పాయింట్లు అయినాయా? స్వతంత్రంగా ఉంటుంది ఉనికి ఎప్పటికీ అన్నారు. కనుక ఈ శరీరాన్ని జీవింపజేస్తున్నది అని చెప్పి మూడవ చెప్పాం, ఎరుక ద్వారా. అండ్ స్వతంత్రంగా ఉన్నది. ఐదవ పాయింట్ ఏమిటి? లాస్ట్ పాయింట్, ఈ శరీరం పోయిన తర్వాత ఎరుక అనేటువంటిది మనకు తెలుసు అనేదాన్ని మనం చెప్పలేము. చెప్పడానికి శరీరం కావాలి. శరీరం పోయిన తర్వాత ఈ తెలుసు అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగించలేం. చెప్పడానికి ఇంద్రియాలు కావాలి, శరీరం కావాలి. ఎరుక స్వతహాగా వ్యక్తం కాదు, అది దేని ద్వారా కానీ వ్యక్తం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఉనికి ఎరుక తెలిసింది కదా. ఇప్పుడు ఆనందానికి రావాలి. అనంతం ఉంది కదా మూడోది, అది అంతే. ఈ 5 పాయింట్లు దానికి చెప్పాలి. ఆనందం అనేటువంటిది ఈ శరీరంలో భాగము కాదు, శరీరం యొక్క గుణము కాదు. ఆనందం అనేటువంటిది ఈ శరీరంలో నుంచి పుట్టినది కాదు. ఆనందం అనేది శరీరం నుంచి పుడితే సూయిసైడ్ ఎందుకు చేసుకుంటారండి? కదా. ఆనందం అనేది శరీరం నుంచి పుట్టేదైతే అసలు ఎవరు సూయిసైడే చేసుకోకూడదే. కనుక ఆనందానికి శరీరానికి సంబంధమే లేదు. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటి చెప్పాం? ఆనందం అనేటువంటిది శరీరం లోపల ఉన్నది, బయట ఉన్నది అన్నారు. హాయిగా నిద్రపోయినాను అంటారు చూడండి. హాయిగా నిద్రపోయినాను అన్నారు. కనుక హాయిగా ఆనందంగా నిద్రపోయినానంటే ఆనందం అనేది శరీరంలోనూ ఉన్నది, బయట ఉన్నది. ఎలా తెలుసు నీకన్నారు? ఆనంద స్వరూప ఆనందం అది. ఎందుకంటే సత్తే చిత్తు, చిత్తే ఆనందం. సత్తు నుంచి చిత్తు వేరు కాదు, చిత్తు నుంచి ఆనందం వేరు కాదు. మరొక పేరు సత్తు ఈజ్ ఈక్వల్ టు చిత్తు ఈజ్ ఈక్వల్ టు ఆనందం. మనం సహజంగా ఆనందం అంటే ఎప్పుడు ఏమనుకుంటాం అంటే అనుభవ ఆనందమే అనుకుంటాం. మనకు తెలిసిన ఆనందం అది. మనకు తెలిసిన ఆనందం ఏంటి? పుత్రానందం, పుత్రీ ఆనందం, గృహ ఆనందం, కారు ఆనందం, రసగుల్లా ఆనందం, లడ్డు ఆనందం, సినిమా ఆనందం, సీరియల్ ఆనందం. ఇవే మనకు తెలిసిన ఆనందమే. కానీ అవన్నీ కూడా ఈ యొక్క స్వరూపానందం నుంచే వస్తున్నాయి అనే జ్ఞానం మనకు లేదు. ఈ వస్తువుల నుంచి వచ్చే ఆనందం కూడా రిఫ్లెక్షనే. ఎట్లాగైతే ఆ పిచ్చుక అద్దంలో చూసి తన ముఖాన్ని చూసి వేరే పిచ్చుక అనుకుంటూ ఉంటుంది. తానే అందులో కనపడుతున్నానని చెప్పి పిచ్చుకకి తెలియద్దు. దాన్ని ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. ముద్దు పెట్టుకుంటున్నదో పొడుస్తున్నదో ఎవరికి తెలుసు. ఇంకో పిచ్చుక వచ్చింది, బాగుంది చక్కగా అని చెప్పి ముద్దు పెట్టుకుంటున్నది. కిస్సింగో పెక్కింగో ఏదైనా కావచ్చు. రాగం ఉంటే కిస్సింగ్, ద్వేషం ఉంటే పెక్కింగ్. కానీ అక్కడ రెండో పిచ్చుక ఉన్నదా నిజంగా?
లేదు కదా. అదేవిధంగా ఒక వస్తువులో ఆనందం లేనే లేదు. రసగుల్లాలో ఆనందం లేదు, భర్తలో లేదు ఆనందం, భార్యలో లేదు, పిల్లల్లో లేదు, కారులో లేదు, ఎక్కడా లేదు. మరి ఎక్కడుంది ఆనందం అంటే నువ్వే ఆనంద స్వరూపం. సత్తు, ఉనికి, ఎరుకే ఆనందం. వస్తువు ద్వారా సత్వగుణం ఉన్నప్పుడు అది వ్యక్తం అవుతుంది అంతే. కనుక అంతటా ఉంది ఆనందం. ఉన్న ఆనందం రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. ఇది తెలుసుకోవడం చాలా కష్టం. ఎలా కష్టం అంటే కష్టమేం కాదు తెలుసుకుంటే. సంగీతం ఆనందం అంటాం. ఆ సంగీతం ఎప్పుడు ఆనందం ఇవ్వాలి కదండి, ఇవ్వడం లేదు. లడ్డు ఆనందం అంటావా, 4 లడ్లు తిను, 5వ లడ్డు ఆనందం ఇవ్వదు. పుత్రుడి ఆనందం అంటావా, అదే పుత్రుడు శోక కారణం అవుతాడు. కౌసల్య అడిగింది, ఈ పిల్లవాడు పుట్టకుండా అన్నా ఉంటే బాగుండేది అని చెప్పి. రాముల వారు పుట్టలేదని చెప్పి దిగులు పడింది కౌసల్య. రాముల వారు చాలా మంచివాడు, అంత మంచి అబ్బాయి అడవులకు పోతూ ఉంటే దిగులు పడింది. వీడు ఇంత శోకాన్ని ఇస్తున్నాడే, నాకు వీడు పుట్టకపోయినా బాగుండేదని అన్నదిట కౌసల్య. ఇప్పుడు ఆ అబ్బాయి రాముల వారు సుఖాన్ని ఇస్తున్నాడా దుఃఖాన్ని ఇస్తున్నాడా కౌశల్యకి? దుఃఖాన్ని ఇచ్చాడు. కనుక పుత్రుడిలో లేదు ఆనందం. చూశారా? అదే మనవడు మనవరాళ్ళు వాళ్ళు బాగా ఉన్నంతసేపు, నిద్రపోతున్నంతసేపు వాళ్ళు లేచి గొడవ చేస్తే ఇంకంతకు బాబోయ్ వద్దు అనిపిస్తుంది. కనుక ఎక్కడ ఉంది ఆనందం అంటే ఏ వస్తువులో అయితే ఆనందం అంటావో అదే వస్తువు నీకు దుఃఖాన్ని కూడా ఇస్తుంది. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ వస్తువు అయినా కావచ్చు. కనుక వస్తువులో ఆనందం ఉంటే ఎప్పుడు ఉండాలి కదండి. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆ వస్తువులో ఆనందం లేదు. నాకు సుఖాన్ని ఇచ్చినంతసేపు అది ఆనందం కారకం. అది దుఃఖాన్ని ఇచ్చేటప్పుడు నాకు వద్దు. కావాలంటారా వద్దంటారా? దుఃఖాన్ని ఇచ్చే వస్తువుని ఎవరు కావాలంటారండి? ఎవరు వద్దు. కనుక ఆనందం అనేటువంటిది బయట ఉన్నది, లోపల ఉన్నది అని అంటే స్వరూపానందం, స్వతంత్రంగా ఉన్నది. 3వ పాయింట్ ఏంటి? శరీరం వెలుపల శరీరాన్ని ఆనందం, నేను ఆనందిస్తున్నాను అనేది ఎవరిది? ఆనందం అనేది శరీరానిదే. శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నది. శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. ఒక పుష్పాన్ని చూసి బాగుంది, పుష్పము ఆనందం. ఇప్పుడు ఈ ఆనందం వ్యక్తం కావడానికి పుష్పము, కన్ను రెండు కలిసినప్పుడు ఆనందం వ్యక్తం అవుతోంది. పుష్పంలోనూ ఆనందం లేదు, కన్నులో ఆనందం లేదు, ఆ వాసనలో ఆనందం లేదు. ఆనందం అనేది వ్యక్తం కావడానికి ఒక ఉపాధి. దీని ద్వారా అర్థమైందా? అదేవిధంగా ఈ శరీరం పోయిన తర్వాత కూడా 4వ పాయింట్, శరీరం పోయిన తర్వాత కూడా ఆనందం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఉనికి ఉన్నప్పుడు, ఎరుక ఉన్నప్పుడు ఆనందం ఉండాలా లేదా? ఉనికే ఎరుక, ఎరుకే ఆనందం. ఉనికే ఎరుక, ఎరుకే ఆనందం అయితే ఉనికి ఉంటే ఎరుక ఉంటుంది, ఎరుక ఉంటే ఆనందం ఉంటుంది. శరీరం ఉన్నా లేకపోయినా ఉంటుంది. 3 పేర్లండి అంతే. ఒకే బ్రహ్మానికి 3 పేర్లు. సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ. కనుక అనంతమైనటువంటి ఆనందం శరీరం పోయిన తర్వాత కూడా ఉంటుంది. కానీ ఆ శరీరం 5వ పాయింట్, శరీరం పోయిన తర్వాత కూడా ఉంటుంది అనేది 4వ పాయింట్. శరీరం పోయిన తర్వాత కూడా అది మనకు వ్యక్తం కావడానికి ఉపాధి లేదు, కనుక అది వ్యక్తం కాదు. అర్థమైందా? కనుక ఎప్పుడూ ఉంటుంది ఆనందం. సత్యం, జ్ఞానం, అనంతం ఇక్కడితో పూర్తయిపోయింది. భృగు తెలుసుకున్నాడు బ్రహ్మాన్ని, బ్రహ్మజ్ఞాని అయిపోయినాడు. ఈ విధంగా తెలుసుకున్నాడు. ఇప్పుడు మీరు కూడా భృగు లాంటి వాళ్ళే కదా, తెలుసుకున్నారా? తెలుసుకున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు శరీర నేను అనే భావన వస్తుంది. ఈ శరీరం మీద మమకారం కలుగుతుంది. అవి కలిగినప్పటికీ కూడా జ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. నేను బ్రహ్మ కాకుండా పోతానా? ఇప్పుడు ఉనికి కాకుండా పోతానా? ఎరుక కాకుండా పోతానా నేను? కనుక శరీరం ఉన్నంతసేపు వ్యవహారం చేయడం కోసం
నేను నా తల్లి బాధ్యత తండ్రి బాధ్యత చేస్తున్నంతసేపు కొంతసేపు మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది మనకు. కానీ ఇది మర్చిపోవడం సాధ్యమవుతుందా చెప్పండి మీరు ఇప్పుడు? నేనున్నానా, నేను మర్చిపోయినాను అని అంటారా ఎవరన్నా? నాకు తెలుసని నేను కూడా మర్చిపోయినాను అని అంటారా? నేను ఆనంద స్వరూపాన్ని, ఎందుకంటే ఉనికే ఎరుక, ఎరుకే ఆనందం కనుక ఆనందం, నాకు వచ్చే ఆనందం పొయ్యే ఆనందం అని ఆనందం ఇప్పుడు. కనుక వచ్చే ఆనందం పొయ్యే ఆనందం నాకు వస్తున్నప్పటికి కూడా కాలు నొప్పి ఉంది, ఆనందం లేదు. కానీ ఈ బాధ అనేటి కాలు వల్ల వచ్చింది, శరీరం వల్ల వచ్చింది. కానీ నా ఆనందానికి ఏమీ నష్టం లేదు. ఇప్పుడు బల్బు డిమ్ముగా ఉందనుకోండి, కాంతి ఇవ్వడం లేదు. అది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమా, బల్బు ప్రాబ్లమా? అది వోల్టేజ్ తక్కువ దానికి, 30 వాట్స్ 40 వాట్స్, అది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కాదు కదా, అది బల్బు. అర్థమైందా? కనుక అదేవిధంగా ఈ బల్బు శరీరం కూడా అంతే. అన్నీ చక్కగా ఉన్నప్పుడు 24 అవర్స్ నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ పోవట్లేదు, బాగున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఏదైనా సరిగా లేకపోతే బల్బు కూడా చూడండి పాపం డిమ్ముగా అయిపోతుంది. కనుక అదేమిటి విషయానందం. కనుక ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లం కాదు, అది బల్బులో ఉన్నటువంటి డిఫెక్ట్. ఇప్పుడు నల్లగా మసి పట్టింది అనుకోండి బల్బుకి, రోజు కర్పూరం పెడుతూ ఉంటే ఇంట్లో బల్బు ఏం చేస్తుంది, మసి పట్టేస్తుంది, మసి పారుతుంది. ఎలక్ట్రిసిటీ తగ్గిపోయిందండి మా ఇంట్లో అంటారా? కాస్త బల్బు తుడువు నాయనా, తుడిస్తే ఎలక్ట్రిసిటీ మామూలుగా కాంతిస్తుందంట కదా. అదేవిధంగా ఆనందం అనేటువంటిది ఎప్పుడూ ఒక్కటే, ఒక్కొక్కసారి శరీరంలో వ్యక్తమవుతూ ఉంటుంది దాని యొక్క సమస్యల వల్ల, అంతేగాని శరీరం బాధే కానీ ఆనందంలో ఏం లోపం లేదు. అర్థమైందా? బాగా పంటి నొప్పో తలనొప్పో ఉన్నప్పుడు ఏం ఆనందం వస్తుందండి? అది విషయానందం. ఇది బాధలు ఉన్నప్పటికీ కూడా స్వరూప ఆనందంలో ఏమైనా మార్పు ఉంటుందా? ఉండదు. కనుక విషయానందానికి స్వరూప ఆనందానికి భేదం తెలుసుకోవాలి మనం. ఈ విషయానందం అనేటువంటిది అలల్లాంటిది, అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తల్లి ఆనందం, తండ్రి ఆనందం అంటే వాళ్ళు మనం ముందుంటే వాళ్ళు ఆనందిస్తుంటే ఆనందం, ఇవన్నీ కూడా వచ్చే పోతూ ఉండే ఆనందాలు, తరంగాల వలె. అలలు వస్తున్నా పోతున్నా కూడా వాటి స్వరూపం ఏమిటండి? నీరు. అదేవిధంగా ఆనందం వస్తూ పోతున్నా కూడా నిజమైన స్వరూపం ఏంటి? దాని ఆనందం యొక్క స్వరూపానందం, అది బ్రహ్మానందం, ఉనికి ఎరుక అనే ఆనందం అది. కనుక ఇది తెలుసుకోవడమే మోక్షం అన్నారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. అంటే సత్ చిత్ అయినటువంటి అనంతమైనటువంటి బ్రహ్మ వలనే అన్ని పుడుతున్నాయి. వివాహం ఎందుకు చేసుకుంటున్నాడండి? ఆనందం కోసం. పిల్లల్ని ఎందుకు అంటున్నాడు? ఆనందం కోసం. అంతా ఆనందం కోసమే కదా. ఆ ఆనందం ఎవరి ఆనందం? స్వరూప ఆనందం అక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. అర్థమైందా? అది తెలుసుకున్నాడు భృగు మహర్షి. అయిన తర్వాత పూర్తవుతుంది నెక్స్ట్ భాగం. తర్వాత పేజీ 107. శైషా భార్గవీ వారుణీ విద్యా, శైషా భార్గవి వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా. సయ ఏవం వేద ప్రతిష్ఠతి, సయ ఏవం వేద ప్రతి అన్నవానన్నాదో భవతి. మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. సైషా, దాన్ని విభజించాలి. స ఏషా అని అర్థం. సా ఏషా, సా అంటే ఈ అని అర్థం. ఏషా ఈ భార్గవి
విద్య. భార్గవి అంటే భృగుణ ప్రాప్త విద్య, భార్గవి విద్య. భార్గవి భృగుణ ప్రాప్త, భృగువు చేత పొందబడినటువంటి విద్య కనుక భార్గవి విద్య. వారుణీ విద్య, దీన్ని భృగు విద్య అనొచ్చు, వారుణీ విద్య అనొచ్చు, భార్గవి విద్య అనొచ్చు. ఈ యొక్క వల్లిని వారుణీ విద్య అంటే, వారుణి అనేట్టు ఇంకొక అర్థం ఉంది, లిక్కర్కి కూడా వారుణి అని పేరు. ఇక్కడ వారుణి అంటే వరుణేన ప్రోక్త విద్య. భృగుణ ప్రాప్త విద్య, భృగువు చేత పొందబడిన విద్య. వరుణేన వరుణుడి చేత ఇవ్వబడినటువంటి విద్య. వరుణేన ప్రోక్త అంటే బోధింపబడినటువంటి విద్య వారుణి. ఈ విద్య ఏ విద్య? ఇప్పుడు విన్నంత వరకు భృగువల్లి మొదటి నుంచి, భృగువల్లి మొదటి వల్లి నుంచి ఇక్కడి వరకు భృగుర్వై వారుణి, అక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్పింది భార్గవి విద్య. ఇప్పుడు భార్గవి విద్య అయిపోయిందా? అయింది. అయిన తర్వాత ఏం తెలుసుకున్నాడు భృగు? పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. ఆ బల్బులో ఉన్న ఫిలమెంట్ తెలుసుకుందిట. ఏమని? ఎలక్ట్రిసిటీ నాలోనే ఉంది, ఎలక్ట్రిసిటీ నాలోనే ఉన్నది అని తెలుసుకున్నది. పరమే వ్యోమన్, వ్యోమ అంటే ఆకాశం, హృదయాకాశం. హృదయంలో మనస్సులో అక్కడ ఆకాశం అంటే ఆ హృదయంలో చోటు ఉంది కదా, నేను తెలుసుకున్నాను. పరమే వ్యోమన్ ఎక్కడున్నది? ఇది ప్రతిష్ఠిత. ఇప్పుడు ఈ ఉనికి ఎరుక ఎక్కడున్నాయండి? అక్కడే. ఇప్పుడు మీరు ఎక్కడ తెలుసుకున్నారు? మీ ఇంట్లో తెలుసుకున్నారా, బయట తెలుసుకున్నారా, గుళ్ళో తెలుసుకున్నారా, పైన మేడ మీద తెలుసుకున్నారా, క్రింద తెలుసుకున్నారా? ఇప్పుడు మీరు ఉనికి ఎరుక ఆనందాన్ని గురించి ఎక్కడ తెలుసుకున్నారు? హృదయంలో తెలుసుకున్నారు. హృదయంలో ఎలా తెలుసుకున్నారు? వేరేగా తెలుసుకున్నారా, మీరుగా తెలుసుకున్నారా? నేనుగా తెలుసుకున్నాను. చూసారా? విడిగా తెలుసుకోలేదు. హృదయంలో ఉన్నప్పటికీ హృదయంలో పక్కన, ఇక్కడ పక్కన ఉంది ఎక్కడో ఉనికి ఎరుక, ఈ ఎముకకు పైన భాగంలో ఉందని తెలుసుకున్నారా? నేను ఉన్నాను, నాకు తెలుసు, నేను ఆనంద స్వరూపాన్ని అని నేనుగా తెలుసుకున్నారా? నేనే అని తెలుసుకున్నారు. చూసారా? పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. అది నేనుగా తెలుసుకోవాలి అంటే ఈ హృదయము కావాలి, ఈ శరీరము కావాలి. ఎలక్ట్రిసిటీ వ్యక్తం కావడానికి బల్బు కావాలి, ఫిలమెంటు కావాలి. బల్బు ఫిలమెంట్ లేకపోతే ఎంత ఎలక్ట్రిసిటీ ఉండి ఏం ప్రయోజనం అండి? ఎలక్ట్రిసిటీ గొప్పే, కానీ బల్బు లేకపోతే నో యూస్. కనుక ఇప్పుడు శరీరము బల్బు, మనస్సు ఫిలమెంట్. ఈ ఫిలమెంటు మనస్సు ద్వారా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. భృగు తెలుసుకున్నాడు, ఇక్కడే హృదయంలోనే నేను, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను, ఐయామ్, 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 నేను ఉన్నాను, ఉన్నాను రూపంలో వ్యక్తమవుతోంది ఆత్మ. ఎవరు ఆత్మ? నేనే. ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావు? నేను ఉన్నాను. ఎలా ఉన్నావు అనేటువంటిది చెప్పాలి అంటే పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. నేను ఉన్నాను. చూసారా? 12 సంవత్సరాల కిందట మొదలుపెట్టినటువంటి విద్య ఈ రోజుకి పూర్తయింది. ఇది విషయం. భగవద్గీత చదివినంత మాత్రాన ఈ జ్ఞానం రాదు, మొదటి ఉపనిషత్తు చదివినంత మాత్రాన ఈ జ్ఞానం రాదు, రెండవ ఉపనిషత్తుకి రాదు, మూడవ ఉపనిషత్తుకి రాదు. ఇక్కడ ఇది మహావాక్యం అంటే. అందుకే తైత్తరీయ ఉపనిషత్తు దాకా రావాలి అంటే, అర్థం కావాలంటే భగవద్గీత అంతా చదవాలి. భగవద్గీత అంతా చదివిన తర్వాత ముండక, కేన, కట, కైవల్య చదివినప్పుడు కూడా అర్థమైనట్లుగా ఉంటుంది.
ఇప్పుడు అర్థమైనట్లుగా, ఈరోజు అర్థమైనట్లుగా, ఇంతకుముందు ఎప్పుడన్నా అర్థమైందా? కొంచెం కొంచెం అర్థమైందండి. ఈరోజు అర్థమైనట్లుగా అర్థం కాలేదు కదా. చూసారా మరి? ఏమండి అంతా బ్రహ్మ విద్యే కదండి, అంతా ఆత్మీయ ఐక్యమే కదా చెప్తున్నారన్నారు. అలా కాదు నాయన, ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క విధంగా చెప్పబడింది. అది చదువుకుంటూ వస్తూ ఉంటే నీలో ఆ మానసిక పరిపక్వత రాగా 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 ఆ వార్త నీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడు అన్నా మనస్సులో ఎటువంటి ప్రీ ఆక్యుపేషన్స్ లేకుండా ఉన్నప్పుడు. అర్థమైందా? ఏమంటే దీనికి 12 సంవత్సరాలు అన్నాడు. 12 సంవత్సరాలు నువ్వు మనస్సులో ప్రీ ఆక్యుపై కాకుండా వచ్చుంటే అప్పుడే అర్థమయ్యేది. అందుకని ప్రీ ఆక్యుపేషన్ లేకుండా మనసును తయారు చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అబ్బాయి వచ్చి కూర్చుంటాడు మనసులో, లేకపోతే అమ్మాయి వచ్చి కూర్చుంటుంది మనసులో. అది కరెక్ట్ అండి, అది కరెక్ట్ అని చెప్తారు. లేకపోతే ఎవరు కాకపోతే నడువు నొప్పి వచ్చి కూర్చుంటుంది మనసులో. ఏదో ఒక సమస్య మనసులో ప్రీ ఆక్యుపై ఉంటే ఎక్కడ బ్రహ్మజ్ఞానం అర్థమవుతుంది? ప్రీ ఆక్యుపై అంటే ఏంటి? ముందుగానే ఆక్రమించుకుంది మనస్సు ఏదో ఒక విషయంతో. ఇంట్లో సమస్యలో, శారీరక సమస్యలో, ఆర్థిక సమస్యలో ఏదో ఒక ఆలోచన, అబ్బాయి చదువు గురించో, అమ్మాయి పెళ్లి గురించో ఏదో ఒక ఆలోచన. ఏమీ ఆలోచన లేకపోతే దిష్టి పడుతుందేమో అని ఆలోచన, ఏ దిగులు లేకపోతే దిష్టి పడుతుందేమో అని దిగులు. ఇట్లాంటి ఆలోచనలన్నీ పోయి పోయి పోగా 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 ఒక రోజుకి ఈ శాస్త్రంలో విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత కాలం పడుతుంది. అప్పటి వరకు ఆ గురువుగారు ఓపికగా ఉండి వస్తూ గొంతు ప్రాబ్లం లేకుండా ఉంటే, మనకు ఆరోగ్యం ఉండి వచ్చి కూర్చుంటే క్లాసులో కొంచెం కొంచెం అర్థమవుతుంది. చూసారా ఎంత కష్టమో బ్రహ్మ విద్య అనేటువంటిది. ఇప్పటికీ కూడా స్వామిని ఇంకా కొంచెం సందేహం ఉంటూనే ఉంటాయి. అది ఉండనివ్వండి, అది ఉంటూనే ఉంటుంది. విషయం అర్థమైంది కదా. ఇప్పుడు ఉనికి, ఎరుక, ఆనందం నేను ఈ శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నాను. నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, పంచకోశాలు నేను కాదు. నేను ఈ పంచకోశాలను జీవింపజేసేవాడిని. జ్ఞాపకం రాకపోతే వెంటనే ఎలక్ట్రిసిటీ బల్బు గుర్తుపెట్టుకోండి. అది ఓకే. ఇప్పుడు పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత సహా యహ ఏవం ప్రతిష్ఠతి. ఈ విధంగా బ్రహ్మస్వరూపం సత్ చిత్ ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటాడో, సహ ఏవం వేద, ఈ విధంగా తైత్రీయోపనిషత్తులో క్లాసులో కూర్చొని భగవద్గీత మిగతా ఉపనిషత్తులను చదివి ఎవరైతే ఈ యొక్క భార్గవి విద్యను అర్థం చేసుకుంటారో, శ్రద్ధతో భక్తితో మనసు చంచలం లేకుండా, యహ ఏవం వేద, ఈ విధంగా అర్థం చేసుకోవాలి గురువుగారు చెప్పిన విధంగా. అర్థమైందా? తెలుసుకుంటే ఏమిట? ఏవం వేద ప్రతిష్ఠతి, తెలుసుకొని ఉంటాడో, అన్నవాన్ అన్నాదో భవతి. తెలుసుకున్నాడండి, గురుకులంకి వెళ్ళాడు, చదువుకున్నాడు. మనకి ఇదే గురుకులం, ఇక్కడికి వచ్చాం, చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఆ బ్రహ్మచారి గురుకులంలో అయితే వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సంపాదిస్తాడు. ముందు సంపాదించాలి, తర్వాత పెళ్ళి. ధనం సంపాదించగానే ఉద్యోగం చేయాలి కదా. చేసేటప్పుడు బాగా ధనం సంపాదిస్తాట. అన్నం అన్నాదహ భవతి, అంటే సమృద్ధిగా అన్నం లభిస్తుందట, సమృద్ధిగా ఆహారం లభిస్తుందిట అతనికి. అన్నవాన్ అన్నాదహ భవతి. అన్నవాన్ అంటే ఏంటి? సమృద్ధిగా ఆహారాన్ని పొందుతాడు. పొందిన ఆహారం జీర్ణం కావాలి కదా. ఉన్నాయండి అన్నీ నాకు తినడానికి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనకుండా అన్నాదహ భవతి అంటే బాగా ఆకలితో అన్నీ జీర్ణం చేసుకుంటాడు అన్నారు. ఏమండి ఉండి తినడానికి యోగ్యం నోచుకోకపోతే ఉండి ఏం ప్రయోజనం కదా. కనుక ఉండాలి, ఆ రుచులన్నీ చక్కగా తిని ఆనందించగలగాలి. ఎన్ని రకాల పదార్థాలు, ఎన్ని పండ్లు, ఎన్ని కాయగూరలు, ఎన్ని రకాల భోజన పదార్థాలు అవన్నీ లభిస్తాయి అతనికి. ఆవిడకి కాకపోతే ఇద్దరికి, ఎవరైనా సరే, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, లభిస్తాయి. తిన్నది బాగా వంట పడుతుంది.
జీర్ణం చేసుకుంటారు. అన్నవాన్ భవతి అన్నాదహ భవతి. అన్న దహ అంటే భుజించడం, అనుభవించగలుగుతాడు అన్నారు. అంతేకాదు మహాన్ భవతి, చాలా గొప్పవాడవుతాడట. స్త్రీ అయితే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంది అని అర్థం జ్ఞానం వల్ల. ప్రజయా, పిల్లలు, సన్యాసి కావాలని ఏం లేదండి. అతను గృహస్థుడయ్యి వివాహం చేసుకొని ఈ జ్ఞానం పొందిన తర్వాత పిల్లల్ని పొంది, పశుభి అంటే ఇంట్లో ఆవులు, గేదెలు, ఇప్పుడు అవన్నీ లేకపోతే కారు, స్కూటర్, వాహనాలు, ఏదో ఒకటి. పశుభి బ్రహ్మవర్చసేన, మంచి తేజస్సుతో ఉంటాట. ఆనందం కదండి, దిగులు చింత లేదు. తాను బ్రహ్మనని తెలుసుకున్నాడు, ఇంకా ఆనందంగా ఉండకుండా ఏం చేస్తాడు? అందుకని ఆ బ్రహ్మ వర్చస్సు కనపడుతూ ఉంటుందట ముఖంలో, తేజస్సు. లేకపోతే ఏమిటి? దిగులతో, చింతతో, నేను ఎప్పుడు పోతానో ఏమిటో, నా పిల్లలు సరిగ్గా చూడటం లేదు, నేనేమైపోతాను, ఈ దిగులతో ఆ దిగులతో ఎప్పుడు ఉంటే ముఖం ఎట్లా ఉంటుంది? కానీ బ్రహ్మజ్ఞానం వచ్చి నేను సత్యం, ఉనికి, ఎరుకని, ఆనందాన్ని ఈ శరీరంలో ఇది ఒక నీటి బొట్టు లాంటిది, ఇది బుడగ లాంటిది, వస్తుంది పోతుంది. ఈ నీటి బుడగలన్నీ నీరు అంటుంది, నేను నీటి బుడగల్లాగా వస్తూ ఉంటాను పోతుంటాను, బుడగలన్నీ నాలో వస్తున్నాయి పోతున్నాయి, నాకేంటి సంబంధం అంటుంది నీరు. అదేవిధంగా ఉనికి ఎరుకనైనటువంటి ఆత్మనైన నేను, ఈ సర్వం వ్యాపించిన నేను, ఈ శరీరం అనేది ఒక నీటి బుడగ. బుడగ ఎంతసేపు ఉంటుందండి? వస్తుంది పోతుంది. బుడగలు వస్తూ పోతూ ఉంటే నాకేమిటి ప్రాబ్లం? అది నా గ్లోరీ. బుడగలు వచ్చేట్లు చేస్తాను, బుడగలు పోయేటట్లు చేస్తాను. అవి నాలో నుంచే వస్తాయి, నాలోకే పోతాయి అన్నారు. ఇది తెలుసుకోవడం వల్ల ఏమైంది? మహాన్ కీర్త్యా అన్నారు. వర్చస్సు, బ్రహ్మ వర్చస్సు ఉంటుంది ముఖంలో, తేజస్సు, ఆనందం. దిగులు అనేటువంటిది కనపడదు ఎప్పుడు. దీనికి దిగులు పడాలి? నాలోనే అన్నీ వస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న సుఖాలు, దుఃఖాలన్నీ కూడా నాలో వ్యక్తమవుతున్నాయి. అర్థమైందా? మురికి నీరు ఉంటుంది, మంచి నీరు ఉంటుంది. మురికి నీరైనా మంచి నీరైనా నీరు నీరే కదా. అదేవిధంగా సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది ప్రపంచంలో. ఈ సుఖ దుఃఖాలు రెండు కూడా ఎక్కడ వ్యక్తం అవుతున్నాయి? నాలోనే, బ్రహ్మంలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నాలో నేను అన్నప్పుడు ఏది? అహంకారమా, అహం బ్రహ్మమా? బ్రహ్మం. ఎవరు ఆ బ్రహ్మం? నేను. అహంకారం అనేటువంటిది నాకు కోటు, ఒక కోటు లాంటిది వేసుకున్నాను. ఈ శరీరం అనే అహంకారం కోటు తగిలించుకొని అహం అనేది వ్యక్తం అవుతున్నాను నేను. మనం ఏం చేస్తున్నాం? అహం మర్చిపోయినాం, అహంకారంలో పడ్డాం. ఆ కోటే నేను అనుకుంటూ కోటును చూసుకుంటున్నాం. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ప్రతిబింబ ముఖం మీద ధ్యాస ఉండాలా, నిజమైన ముఖం మీద ధ్యాస ఉండాలా? నిజమైన ముఖం మీద ధ్యాస ఉండాలి. కానీ మనం ఏం చూసుకుంటున్నాం? ప్రతిబింబ ముఖంలోనే చూసుకుంటూ ఉంటే పిచ్చివాడా అంటారు. కనుక ఈ శరీరాలన్నీ ఏమిటి? నా ప్రతిబింబాలు. ఇప్పుడు ఈ శరీరము నా ప్రతిబింబం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రతిబింబమే నేను అనుకుంటున్నాం. ఇంతకంటే పిచ్చి పని ఏదన్నా ఉందా ఇంకా ప్రపంచంలో? ఇంతకంటే తెలివి తక్కువ పని ఏదన్నా ఉందా మనం చేసేది? హిమాలయన్ బ్లండర్ అంటారు దీన్నే. ఇంగ్లీష్లో చెప్పాలంటే హిమాలయన్ బ్లండర్, మహతీ వినష్టి. జీవించిన కొంతకాలం ఈ బ్రహ్మజ్ఞానంతో జీవిస్తే ఎంత ఆనందం. అలా కాకుండా శరీరమే నేను అనుకొని, ఆ శరీరం బాధలు నేను అనుకొని, ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళ బాధలు కూడా నా తల మీద వేసుకొని, అసలు బాధలే లేవురా అంటుంది శాస్త్రం. శాస్త్రానికి ఏం తెలుసండి? నాకు ఇన్ని బాధలు ఉంటాయని మనం అంటాం. ఆ గురువు గారికి, స్వాముల వారికి ఏం తెలుసు? నాకు ఇన్ని సమస్యలు ఉంటే, బాధలు ఉంటాయి. ఒరే నీకేం సమస్య లేదురా, నువ్వు ఆత్మవిరా అంటే మీరు ఊరుకోండి, మీరు అట్టగే చెప్తారు. ఎన్నన్నా చెప్పండి, క్లాసులో ఎన్నన్నా చెప్పండి, ఏమంటే వాళ్ళకి మా ఇంటికి వస్తే తెలుస్తుందంటారు. అదేమంటే లేకపోతే వాళ్ళకి అనుభవిస్తే తెలుస్తుందంటారు. పైగా చూసారా, అంటే కన్ఫౌండెడ్ అన్నా. తాను చేసిన తప్పు, అజ్ఞానం వల్ల చేసే పొరపాటు చింతనని ఎంత సమర్థించుకుంటాడు మనిషి. చూసారా? రే నువ్వు సమర్థించుకుంటే ఎవరికిరా నష్టం? శాస్త్రానికి నష్టమా? గురువు గారికి నష్టమా? నీకు నష్టమా?
అనేవాడికే నష్టం. శాస్త్రం ఏం నష్టం లేదు, గురువు గారికి అంతకంటే లేదు, ఆయన ఆల్రెడీ ముక్త. అందుకని వారు చెప్పిన దాంట్లో ఏదో సత్యం ఉంది కనుక దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మన అజ్ఞానాన్ని సమర్థించుకోకూడదు. జ్ఞానం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఎప్పుడు కూడా పొరపాటున కూడా పాపం ఏదో చెప్తున్నారు స్వామిని వారు, మనకి ఎన్ని సమస్యలు అని అనకూడదు. అంటే ఏమిటి అర్థం? అలా అనుకుంటున్నామంటే అది చెప్పింది అక్కడ అట్లా నెట్టేసేసి మన ద్వారా మనం పోతున్నాం అని అర్థం. అజ్ఞానంలో మునిగిపోతున్నాం. గురువుగారి శాస్త్రం వీడిని మునగకుండా పైకి తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే లేదు లేదు నేను మునుగుతానంటే గురువుగారు మాత్రం ఏం చేస్తారు? ఆ చెయ్యి లాక్కోకూడదు గురువుగారి దగ్గర నుంచి, శాస్త్రాన్ని నుంచి కొంచెం గట్టిగా పట్టుకోండి నన్ను కింద పడకుండా అని చెప్పాలి. కానీ ఏమండి మీరు ఎంతన్నా చెప్పండి నేను పడిపోతానంటే. అందుకని ప్రాపంచికం మీద అభిమానం, శరీర అభిమానం, ఈ కోపతాపాలు రాగద్వేషాలు తగ్గించుకొని ఉంటే శాస్త్రం నిన్ను పట్టుకుంటుంది గట్టిగా. నువ్వు అటే పోతూ ఉన్నావు అనుకో, ఆ ఫోర్స్కి నీ ప్రయత్నం కూడా కొంచెం ఉండాలి కదా. సుడిగుండం ఉందండి, అది లాగుతున్నప్పుడు నువ్వు కొంచెం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా అటే నువ్వు లాగబడితే ఏమవుతావు? సుడిగుండంలో పడతావు, సంసారం అనే సుడిగుండంలో. ఏమంటే సంసారం అనే సుడిగుండం అంటే ఏమిటన్నాడు? దుఃఖమే సంసార సుడిగుండం. అర్థమైందా? జనన మరణాలతో కూడిన దుఃఖం. కనుక ఇప్పుడు దుఃఖం ఎక్కడుంది చెప్పండి? మనకు అజ్ఞానం వల్ల వచ్చే దుఃఖమే దుఃఖం. అజ్ఞానం పోతే దుఃఖం పోతుంది. ఇప్పుడు నేను ఎవరిని ఇంతకి చివరి కన్క్లూషన్ ఏమిటి వాడ? నేను ఉనికి ఎరుక ఆనంద స్వరూపాన్ని ఈ బల్బు, శరీరం అనే బల్బు, మనస్సు అనే ఫిలమెంట్ ద్వారా వ్యక్తమవుతున్నాను. ఈ వాక్యాన్ని బైహార్ట్ చేయండి. నేను ఉనికి ఎరుక అనంతం ఆనందం అనే బ్రహ్మస్వరూపాన్ని అంతటా ఉన్నాను, శరీరంలోనూ ఉన్నాను, ఈ శరీరాన్ని జీవింపజేస్తున్నాను. ఈ శరీరం పోయినా సరే నేను ఉంటాను, కానీ వ్యక్తం కాకపోవచ్చు, కానీ మరొక శరీరం వస్తుంది, ఆ శరీరంలో వ్యక్తం అవుతాను. ఈ శరీరాలు బుడగల్లాంటివి కనుక ఇది ఒక బుడగ. ఇప్పుడు కొంతకాలం ఉంటుంది, పోతుంది. ఎన్ని బుడగలు పోతున్నాయి, ఎన్ని బుడగలు వస్తున్నాయి. ఇది ఒక బుడగ పోతుంది. బుడగలు వస్తే పోతే మాత్రం నాకేమిటండి? బబుల్స్. అందం ఉంటుందా? బుడగ వచ్చినప్పుడు అందంగా ఉంటుందా లేదా? బబుల్ అందంగా ఉంటుందా లేదా? ఇది ఒక అందం కదా. ఈ బుడగ కూడా ఉన్ననాళ్ళు ఆనందించండి, ఆహా బాగుందనండి. పోయేటప్పుడు ఓకే గుడ్ బాయ్ అన్నారు. బుడగ వచ్చిన తర్వాత సేపు పోవాకంటే తెలివి తక్కువతనం కదా. నేను ఇంపర్మనెంట్ అని నీకు తెలియదా? పోవాకని ఎందుకంటావు? శరీరం ఇంపర్మనెంట్ అని తెలుసు కదా. పోకూడదు అంటే పోయేదాన్ని పోనివ్వాలి అంతే. ఇలా చెప్పిన తర్వాత సాధనాలు వస్తున్నాయి. ఇప్పుడు వ్రతం, ఉపాసనలు. ఇంకా ఇది అర్థం కాకపోతే నాయన ఇవన్నీ పాటించు అన్నారు. 110వ పేజీ. అన్నం న నింద్యాత్ తద్వ్రతం ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణః ప్రతిష్ఠితః ప్రాణః ప్రతిష్ఠితః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి
ప్రజయా ప్రసుభి బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నం న నింద్యాత్ తద్వ్రతం. అన్నాన్ని నిందించవాకు అన్నారు. ఉపాసన ఉపాసన చెప్పే ముందు వ్రతంగా స్వీకరించు, అన్నాన్ని నింద చెయ్యకుండా ఉండే వ్రతాన్ని స్వీకరించు అన్నాడు. వ్రతం అయితే ఏం చేస్తామండి, నియమంగా పాటిస్తాం. కనుక అన్నాన్ని నిందించకుండా ఉండడం అనేది ఒక వ్రతం. ఏమిటి ఆ వ్రతం, అది ఎలా ఉపాసన చెయ్యాలి అనేటువంటి తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.